నౌకరీ గడియ గైస్ ఈరోజు మనం కంటిన్యూషన్ ఆఫ్ ది ఎస్ఎస్సిజే ఎలక్ట్రికల్ గురించి వీడియోని కంటిన్యూస్ చేస్తామంట. ఓకే, నిన్న నేను ఫ్యూ ఆఫ్ ది క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేశాను అండ్ దాని బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ సహా చెప్పాను. సో మీకు అందరికీ ఆల్రెడీ తెలిసింది ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏం కదా అని నేను మరీ ఆ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఇంట్రెస్ట్ లేదు. అయినా ఓకే, చూడండి మనకు టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 168 వేకెన్సీస్ ఉన్నాయి ఎలక్ట్రికల్కి మాత్రమే. దాంట్లో 121 వేకెన్సీస్ మన సెంట్రల్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్కి ఉన్నాయి. ఓకే, ఇంపార్టెంట్ డేట్స్, ఫస్ట్ అప్లికేషన్ స్టార్ట్ డేటు, ఎండ్ డేట్ ఇచ్చారు, చూసుకోండి ఒకసారి. అండ్ ప్యాటర్న్ 2 పేపర్లు ఉంటాయి. సో దీంట్లో మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ క్వశ్చన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. సో నిన్ననేమో 5 క్వశ్చన్ల గురించి డిస్కస్ చేసాము. ఈరోజు కంటిన్యూషన్ ఆఫ్ ది సేమ్ చేస్తామంట. చూడండి, మొదటి క్వశ్చన్ ఈరోజు సెషన్లో ఏమంటే, ఇఫ్ ద ఆర్ అంటే ఏంది, రెసిస్టెన్స్ సడన్లీ డిక్రీజెస్ ఇన్ వాల్యూ, వాట్ విల్ హ్యాపెన్ టు ద కరెంట్ ఇన్ ద రెసిస్టర్. చూడండి, రెసిస్టర్ అంటే ఏంటి, మీరు ఒకటి వెరీ ఇంపార్టెంట్ టర్మినాలజీ కానీ ఒక ఇంపార్టెంట్ పారామీటర్ తెలుసుకోవాలంటే, ఒక వోల్టేజ్కి రెసిస్టెన్స్కి ఉన్న రిలేషన్షిప్ మీరు సింపుల్గా కూడా అర్థం చేసుకోవచ్చు, లేదా ఇది రెసిస్టర్ అనుకొని, ఇది రెసిస్టర్. ఓకే, ఇది రెసిస్టర్, యూరోపియన్ స్టాండర్డ్స్లో నేను రాశాను. ఇప్పుడు మన రెసిస్టర్ ఉంది అండ్ వోల్టేజ్ ఇచ్చాను, ఇక్కడ ఏం వెళ్ళాలి, కరెంట్ వెళ్ళాలి. కరెక్టా, ఎంత కరెంట్ వెళ్తుంది బేస్డ్ ఆన్ ఈ ఎగ్జాక్ట్ వాల్యూస్, కాన్స్టెంట్ వాల్యూస్, వేరియబుల్ వాల్యూస్ తీసుకున్నామంటే ఆ పర్టికులర్ రిలేషన్కి మన కరెంట్ ఎంత అని తెలుస్తుంది. కానీ ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమి, రెసిస్టర్ సడన్గా డిక్రీజ్ అయింది అని అంటున్నారు. ఓకే, రెసిస్టర్ సడన్గా డిక్రీజ్ అయ్యిందంటే ఒక సర్క్యూట్లో ఏమవుతుంది, వాట్ విల్ హ్యాపెన్ టు కరెంట్ ఇన్ ద రెసిస్టర్, ఆ పర్టికులర్ రెసిస్టర్లో కరెంట్ ఏమవుతుందని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ వాల్యూ తగ్గిందంటే మనకి కరెంటు ఆ రెసిస్టెన్స్లోనే వెళ్ళేది ఏమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెసిస్టెన్స్ నేను ఒక 50 ఓమ్స్ అని తీసుకుంటా. ఎంత, 50 ఓమ్స్ ఉంది. ఓకే, నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను మీకు. ఓకే, ఇది మీ బ్యాక్గ్రౌండ్, మీకు ఇది తెలియాలన్నమాట. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇది తెలియాలి. ఒక రెసిస్టర్కి మరి కరెంట్కి మరి ఈ వోల్టేజ్కి ఉన్న రిలేషన్షిప్ ఏంది, I ఈజ్ ఈక్వల్స్ టు ఏమండి, V/R. ఇది ఎవరు చెప్తారు, ఓమ్స్లా చెప్పారనమాట. ఓకే, ఓమ్స్లా ఏమని చెప్పారు, మన కరెంట్ ఏమే సర్క్యూట్లో వెళ్తుంది అది డైరెక్ట్గా మన వోల్టేజ్కి ప్రొపోర్షనల్ ఉంటుంది అండ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు మన రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై దట్ పర్టికులర్ కండక్టర్. అంటే ఆ రెసిస్టెన్స్ ఏముంటుంది, ఆ కండక్టర్కి ఉన్న రెసిస్టెన్స్ ఎంత ఆఫర్ చేస్తుందో అంత రెసిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది ఏది, కరెంట్. ఓకే, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ పరంగా చూస్తే, ఓకే ఎగ్జాంపుల్ తీసుకొని చూస్తున్నాము. చూడండి, ఎగ్జాంపుల్ వాల్యూలో ఎంత ఉంది, రెసిస్టెన్స్ వచ్చేసి 50 ఓమ్స్ ఉంది. నేను వోల్టేజ్ వచ్చేసి ఎంత, ఒక 20 వోల్ట్స్ లేదా 10 వోల్ట్స్ అని తీసుకుంటాను. 10 వోల్ట్స్ మన క్యాలిక్యులేషన్కి ఈజీగా ఉంది. 10 వోల్ట్స్ ఉంది, 10 వోల్ట్స్ ఇచ్చారు సర్క్యూట్కి, 50 ఓమ్స్ మన లోడ్ ఉంది. ఓకే, ఇదేంది, ఇది లోడ్. ఓకే, ఇది లోడ్. ఇప్పుడు నేను 10 వోల్ట్స్ అనేది కాన్స్టెంట్ అండి. ఓకే, ఏం చేంజ్ చేయను. 50 ఓమ్స్ కాన్స్టెంటే, నో వేరియబుల్ రెసిస్టెన్స్, నథింగ్. ఇప్పుడు దీనికి కరెంట్ ఎంత వెళ్తుంది అని ఎవరైనా అడిగినారంటే ఏమని చెప్తారు, I ఈజ్ ఈక్వల్స్ టు V/R. V వచ్చేసి 10 వోల్ట్స్, దాని తర్వాత రెసిస్టెన్స్ వచ్చేసి ఎంత, 50 ఓమ్స్, 10 1 జా 5, 1.1/5 అంటే 1/5 వాల్యూ ఉందండి. ఓకే, 1/5. ఇప్పుడు 1/5 అంటే మీరు చూసుకున్నారంటే పాయింట్ ఏందో వస్తుంది. ఓకే, 0.2 వస్తుంది. ఏంది ఇది, 0.2 యాంపియర్స్. ఇప్పుడు ఇదే సర్క్యూట్ని నేను మార్చుతాను, ఏముందని, 10 వోల్ట్స్ వోల్టేజే ఉంది కానీ రెసిస్టెన్స్ వాల్యూ నేను తగ్గిస్తాను. ఎంత, 30 వోల్ట్స్ చేస్తాను. ఓకే, 30 లేకపోతే 20 ఓమ్స్. ఓకే, రెసిస్టెన్స్. ఇప్పుడు దీంట్లో ఉన్న కరెంట్ ఎంత, ఉన్న కరెంటు V/R అని తీసుకున్నామంటే V వచ్చేసి 10 వోల్ట్స్, ఇక్కడ 20, 1/2 అంటే ఎంత, 0.5. చూడండి, ఇక్కడ మీరు రెండు కంపేర్ చేయండి. మన రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు, అంటే ఎక్కువ అంటే ఏంది, 50 ఓమ్స్ ఉన్నప్పుడు మనకి 0.2 యాంప్సే వచ్చింది సర్క్యూట్లో పోతున్న కరెంటు ఓన్లీ 0.2 యాంప్స్. కానీ అదే రెసిస్టెన్స్ ఏంది, లోడ్ది రెసిస్టెన్స్ నేను తగ్గించిన. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోడ్ వచ్చేసి మనకి ఫ్యాన్ అని అనుకుందాము. ఒక ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ ది వైండింగ్ రెసిస్టెన్స్ 50 ఓమ్స్ ఉంది. ఓకే, ఫ్యాన్ ది వైండింగ్ రెసిస్టెన్స్ అంతా 50 ఓమ్స్ ఉంది.
ఇప్పుడు ఈ ఫ్యాన్ కంపెనీ వచ్చేసి సిజిఎల్, క్రాంప్టన్ గ్రీవ్స్ లిమిటెడ్. సిజిఎల్ వాళ్ళది ఫ్యాన్ ఉంది, ఎంత 50 ohms. ఇప్పుడు నేను ఫిలిప్స్ వాళ్ళది ఫ్యాన్ తీసుకొని వస్తాను. ఫిలిప్స్ వాళ్ళది తక్కువ ఉందని అనుకుందాం. ఓకే, ఫిలిప్స్ వాళ్ళది తక్కువ ఉంది రెసిస్టెన్స్. ఇప్పుడు మనం డిసిషన్ ఎట్లా తీసుకోవాలి, ఏ ఫ్యాన్ మనం కొంటే మనకి బెటర్గా ఉంటుంది అంటే, చూడండి ఈ పర్టికులర్ క్వశ్చనరీ మనకు అంత అప్లికేషన్ నాలెడ్జ్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు ఫిలిప్స్ ఫ్యాన్ కొనాలా నేను, లేకపోతే సిజిఎల్ ఫ్యాన్ కొనాలా? సిజిఎల్ ఫ్యాన్ రేటింగ్ చూస్తే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది. ఓకే, సిజిఎల్ ఫ్యాన్ రేటింగ్ చూస్తే రెసిస్టెన్స్ 50 ohms ఉంది. అలాగే మన ఫిలిప్స్ది ఫ్యాన్ రెసిస్టెన్స్ చూస్తే ఎంత, 20 ohms ఉంది. 50 ohmsకి మనకి 0.2 amps వస్తుంది. 20 ohms ఉన్నప్పుడు కరెంట్ ఎంత ఉంది చూడండి, 0.5 amps ఉంది. అంటే ఇప్పుడు దీని పరంగా చూస్తే కరెంట్ ఏది తక్కువ తీసుకుంటా ఉందో అదే మన బెస్ట్ డివైస్. కరెంట్ ఏది తక్కువ తీసుకుంటా ఉంది అదే మన బెస్ట్ డివైస్, అదే మన బెస్ట్ ఎక్విప్మెంట్. సో అందుకే ఇప్పుడు మన రెసిస్టెన్స్ వచ్చి సడన్గా డిక్రీజ్ చేశారంటే మన కరెంట్ వాల్యూ ఏమైపోతుంది, చూడండి. రెసిస్టెన్స్ సడన్గా డిక్రీజ్ చేసిన 15 నుంచి 20కి రెసిస్టెన్స్ వాల్యూ 15 నుంచి 20కి మార్చిన కరెంట్ ఏమైంది, 0.2 amps నుంచి 0.5 amps వెళ్ళిపోయింది. అంటే ఏమి, కరెంట్ ఇంక్రీజ్ అయింది. సో నథింగ్ బట్ డైరెక్ట్గా కూడా మీరు రాయొచ్చు, I=V/R అని తీసుకున్నారంటే రెసిస్టెన్స్ మనకు తగ్గిందంటే ఏంది మీనింగ్, కరెంట్ పెరుగుతుంది అని. ఇది సింపుల్ ఎక్స్ప్లెనేషన్, ఇది డైరెక్ట్గా ఎవరైనా రాస్తారు. కానీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఏముందే, మీకు ఈ అప్లికేషన్ రిలేటెడ్ తెలియాలి. మనకి ఎక్కడెక్కడ ఇలాంటి సిచ్యుయేషన్స్ని మనం వాడాలి. ఇప్పుడు మీరు ఫ్యానే కొనడానికి వెళ్తారు, మోటరే కొనడానికి వెళ్తారు, అప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ చూడండి. ఊరికే గుర్తుగా మోటార్ ఫిలిప్స్ మంచి కంపెనీ కొనేయండి, మన జనరల్ ఎలక్ట్రిక్ మంచి మోటార్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు వాళ్ళతో కొనండి, అలా కాదు. మనం టెక్నికల్ స్పెసిఫికేషన్స్ చూడాలి. బికాజ్ వీఆర్ ఇంజనీర్స్. ఓకే, ఇంజనీర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, మన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ చూసుకొనే మనము డిసిషన్ తీసుకోవాలి. సో ఇప్పుడు రెసిస్టెన్స్ అనే వాల్యూ మీరు తగ్గించినారంటే దాని కరెంట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అండ్ రిమైన్స్ అన్చేంజ్డ్ అని అడుగుతాడు. ఎప్పుడు మనం రెసిస్టెన్స్ మార్చలేదు, ఫిక్స్డ్ ఉందన్నప్పుడు మన కరెంట్ సహా చేంజ్ కాదు, అది కూడా ఫిక్స్డ్ ఉంటుంది. డిక్రీజ్ ఎప్పుడైతుంది, మన రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు. అండ్ ఫ్లక్చుయేట్ ఎప్పుడైతుంది, మనకి ఫ్లక్చుయేట్ అవుతుందంటే డిస్టర్బెన్స్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, డిస్టర్బెన్సెస్ ఉండాలి సర్క్యూట్లో. ఈ డిస్టర్బెన్సెస్ అనేది మనకి ఎక్కడ క్రియేట్ అవుతుంది, హార్మోనిక్స్ ఉన్నప్పుడు. ఓకే, ఒకటి. అండ్ లోడ్లో రెసిస్టెన్స్ వేరీ అయినప్పుడు దాన్ని మనము ఇంపిడెన్స్ అని ఆడవచ్చు, కాకపోతే లోడ్ ఇంపిడెన్స్ అనన్నా పిలవచ్చు, లేకపోతే లోడ్ రెసిస్టెన్స్ అనన్నా పిలవచ్చు. అది డిస్టర్బెన్స్ అయినప్పుడు డిస్టర్బెన్స్ అయితే ఇవి మన 2 ఫ్యాక్టర్స్ అండి. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు అనదర్ క్వశ్చన్, ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ విల్ హ్యావ్ సేమ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ ఆఫ్ ఇట్స్ కాంపోనెంట్స్ అని అంటున్నారు. ఓకే, అక్రాస్ ఏంది, ఈచ్ ఆఫ్ ఇట్స్ కాంపోనెంట్స్. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మనకి సర్క్యూట్ గురించి తెలియాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ అన్నాడు. ఈ ఫస్ట్ మనకి ఎన్ని సర్క్యూట్లు ఉన్నాయి, మనకు తెలిసిన సర్క్యూట్ క్లోజ్డ్ సర్క్యూట్, ఓపెన్ సర్క్యూట్, ఇంకోటి షార్ట్ సర్క్యూట్, 3 సర్క్యూట్లు ఉన్నాయి. అలాగే టైప్ ఎన్ని ఉన్నాయి, కనెక్షన్ టైప్స్, టైప్ ఆఫ్ కనెక్షన్ అని పిలవచ్చు. దీంట్లో మనకి 2 టైప్స్ వస్తాయి, ఒకటి సిరీస్ టైప్, ఇంకోటి ప్యారలల్ టైప్. ఈ మన సిరీస్ టైప్లో ఏమవుతుంది, సిరీస్ అంటే మనకి రెసిస్టెన్స్ ఇలా కనెక్టెడ్ ఉంటాయి, ప్యారలల్ అయితే మనకి ఇలా కనెక్టెడ్ ఉంటాయి. ఓకే, ప్యారలల్లో మనము వోల్టేజ్ ఏమి ఇస్తామే, కనెక్ట్ చేసే వోల్టేజ్ అన్ని దగ్గర వోల్టేజ్ అదే వోల్టేజే ఉంటుంది. అంటే ఇక్కడ రెసిస్టెన్స్ R1 ఉండొచ్చు, ఇక్కడ ఇంకొక లోడ్ ఉండొచ్చు, అంటే ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది, ఇక్కడ టీవీ ఉంటుంది, ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ ఫ్యాన్ టీవీ ఇచ్చినారంటే ఇక్కడ ఏం కరెంట్ వెళ్తుంది అదే కరెంటే మనకి ఈ డివైస్లో కూడా వెళ్తుంది, ఏం చేంజ్ ఉండదు. మీరు డివైస్ రేటింగ్ ఏదైనా ఉంది సమస్య లేదు, కరెంట్ రేటింగ్ మాత్రం సిరీస్లో సేమే వెళ్తుంది. అది దేని మీద డిపెండ్ అవుతుంది, ఈ రెసిస్టెన్స్ వాల్యూ మరి ఈ రెసిస్టెన్స్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, I ఏమవుతుంది, టోటల్గా ఇచ్చే వోల్టేజ్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇది మన టోటల్ కరెంట్ ఇన్ సిరీస్. సో అదే మీరు సిరీస్లో ఏం కరెంట్ వెళ్తుంది, ఆ కరెంట్ రెసిస్టెన్స్ 1లో కూడా ఒకటే వెళ్తుంది, రెసిస్టెన్స్ 2లో కూడా సేమ్ కరెంటే వెళ్తుంది. సో అంటే ఏంటి మీనింగ్, కరెంట్ ఇన్ సిరీస్ ఈజ్ సేమ్, వోల్టేజ్ వచ్చేసి ఏమవుతుంది, డివైడ్ అవుతుంది.
అలాగే ప్యారలల్ సర్క్యూట్ తీసుకున్నారంటే కరెంట్ వచ్చేసి ఏమవుతుంది, డివైడ్ అవుతుంది, అండ్ వోల్టేజ్ వచ్చేసి ఏముంటుంది, సేమ్ ఉంటుంది. ఇవి రెండు మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే, ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ మీకు నాలెడ్జ్ వచ్చేసిందంటే మీరు ఈ క్వశ్చన్ ఈజీగా అనలైజ్ చేయొచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్క్యూట్ విల్ హ్యావ్ సేమ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ ఆఫ్ ఇట్స్ కాంపోనెంట్స్. సేమ్ వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది. అక్రాస్ అంటే ఏంది, ప్యారలల్. వాళ్ళు క్వశ్చన్లోనే ఇచ్చేసినాడు అక్రాస్ ఈచ్ ఆఫ్ ఇట్స్ కాంపోనెంట్స్. ఎక్కడ మనకి సేమ్ వోల్టేజ్ డ్రాప్ ఉంటుందంటే అది మన ప్యారలల్లో మాత్రమే పాసిబుల్, సిరీస్ ప్యారలల్లో పాసిబుల్ లేదు. సిరీస్లో అయితే మనకి కరెంట్ సేమ్ ఉంటుంది, కాంబినేషన్లో పాసిబుల్ లేదు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే 3 ఎలిమెంట్స్ హ్యావ్ కండక్టెన్స్ G1, G2, G3 ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఓకే, త్రీ కండక్టెన్స్ G1, G2 మరి G3, 3 కండక్టెన్సెస్ ఉన్నాయి. 3 కండక్టెన్సెస్ ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు మనకి కాంబినేషన్ కండక్టెన్స్ ఏముంటుంది అని అంటున్నారు. కాంబినేషన్ కండక్టెన్స్ అంటే ఏంది, జీటీ. సిమిలర్గా నేను ఒక ప్యారలల్ రెసిస్టెన్స్ సర్క్యూట్ వేసినానంటే, ప్యారలల్ ఏంది రెసిస్టెన్స్ సర్క్యూట్ వేసినానంటే మనం ప్యారలల్ సర్క్యూట్ నుంచి ఫాలో చేస్తాము, అది రెసిస్టెన్స్ నుంచి. ఇదే మన బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ క్వశ్చన్. చూడండి, రెసిస్టెన్స్ 1 ఉంది, 2 ఉంది, ఓకే, అండ్ 3 ఉన్నాయి. ఓకే, 3 రెసిస్టెన్సెస్ ఉన్నాయి, 1, 2 మరి 3. టోటల్గా రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే మీరు సింపుల్గా రాస్తారు, ఏంది 1/RT వచ్చేసి 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఇది మన ప్యారలల్లో వచ్చే రెసిస్టెన్స్ వాల్యూ. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఇన్వర్స్ చేశానంటే ఏంది, ఏం చేయాలి, ఇన్వర్స్ చేయాలి. ఇన్వర్స్ చేశానంటే నాకేంది వస్తుంది, కండక్టెన్స్ వచ్చేస్తుంది. నేను ఈ సర్క్యూట్ వేయాల్సిన అవసరమే లేదు. ఇన్వర్స్ చేయాలంటే దీన్ని ఉల్టా చేయాలి. ఉల్టా చేశానంటే ఏమొస్తుంది, ఓకే, 1/RT అంటే డైరెక్ట్గా నేను జీటీ అని రాయొచ్చు, ఎందుకంటే జీటీ వచ్చేసి 1/RT. కండక్టెన్స్ అంటే ఏంటి, రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. అది ఒకటి రాసుకోండి స్టేట్మెంట్. కండక్టెన్స్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏంది, 1/R. జీ వచ్చేసి మనకి 1/R అని మీనింగ్. ఓకే, ఇప్పుడు మీరు ఇన్వర్స్ చేయాలంటే ఇప్పుడు 1/RTని జీటీ అని రాయొచ్చు, 1/R1ని నేను G1 ప్లస్ 1/R2ని G2 ప్లస్ 1/R3ని G3. సో ఇదే మన ఆన్సర్, సింపుల్ గైస్. చూడండి, అంటే వాడు ఏమంటున్నాడు, కండక్టెన్సెస్ నేను 3 కండక్టెన్సెస్ కనెక్ట్ చేస్తే ఏమవుతుందని అంటున్నాడు. ఈ ఫ్యాక్ట్గా చెప్పాలంటే కండక్టెన్స్ అనేది మీకు ఏ మెటీరియల్ లేదు, ఇట్ ఈస్ ఓన్లీ ఏ ప్రాపర్టీ, వర్చ్యూ ఆఫ్ ద ప్రాపర్టీ అంతే. కండక్టెన్స్ అనేది మీకు మెటీరియల్ రాదు. కండక్టెన్స్ అంటే నథింగ్ బట్ ఒక కండక్టర్ అంతే, కండక్టర్. రెసిస్టెన్స్ మీరు బిల్డ్ చేయొచ్చు, కండక్టర్ని బిల్డ్ చేయలేరు, కండక్టెన్స్ని మనం బిల్డ్ చేయలేం. ఓకే, కండక్టెన్స్ అనేది ఒక యూనిట్కి మన క్యాలిక్యులేషన్స్కి మాత్రమే మనం వాడతాం. ఓకే, సో ఇప్పుడు కంబైన్డ్ ఎఫెక్ట్ ఏముంటుందంటే మీకు జీటీ ఈక్వల్స్ G1 ప్లస్ G2 ప్లస్ G3 వస్తుంది. ఓకే, సో దీన్నే మీరు సిరీస్ చేసుకున్నారంటే జస్ట్ రివర్స్ అవుతుంది అంతే. ఓకే, జస్ట్ రివర్స్ అవుతుంది. ఓకే, సింపుల్. సో ఇది మన ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కండక్టెన్స్ యాక్టివిటీ. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే చూడండి, ఏ 33 ohms హాఫ్ వ్యాట్ రెజిస్టర్ ఉంది అండ్ 330 ohm హాఫ్ వ్యాట్ రెజిస్టర్ కూడా ఉంది, ఆర్ కనెక్టెడ్ అక్రాస్ ఏ 12 volt సోర్స్. విచ్ వన్ విల్ ఓవర్ హీట్? ఏది మనకి హీట్ అవుతుంది? ఇప్పుడు ఏమున్నాయి, 2 రెజిస్టర్లు ఉన్నాయి. ఒకటి 33 ohm వ్యాట్ రెజిస్టరు. నేను ఫస్ట్ ఒక సర్క్యూట్ వేసుకుంటాను. ఏంది వాళ్ళు ఇచ్చిన సర్క్యూట్, 12 volts వోల్టేజ్ సోర్స్ ఉంది, 2 రెజిస్టర్లు ఉన్నాయి. నేను ప్యారలల్ కనెక్ట్ చేస్తాను. ఎందుకు, వాడు చూడండి ఏమన్నాడు, 33 హాఫ్ వ్యాట్ రెజిస్టర్ అండ్ 330 ohm హాఫ్ వ్యాట్ రెజిస్టర్ ఆర్ కనెక్టెడ్ అక్రాస్. ఈ అక్రాస్ అంటే మీరు ఏం చేయాలి, ప్యారలల్ అనే వేసుకోవాలి. ఓకే, అక్రాస్ అన్నప్పుడు ఏమవుతుంది, మీకు ప్యారలల్ అవుతుంది. ఇప్పుడు 33 ohms ఒకటి, 330 ohms ఇంకొకటి. ఎంత వ్యాట్, హాఫ్ వ్యాట్ రెజిస్టర్. హాఫ్ వ్యాట్ అంటే ఏంది మీనింగ్, హాఫ్ వ్యాట్ అంత పవర్ మాత్రమే దీంట్లో తీసుకునే అవుతుందని మీనింగ్. దానికన్నా ఎక్కువ పోయింది అంటే ఏమవుతుంది, కాలిపోతుంది. ఓకే,
వి విల్ బర్న్ అవర్ రెసిస్టర్. ఓకే, బర్న్ అయిపోతుంది అనమాట. ఆ బర్న్ కారాదంటే మనం ఏం చేయాలి, ప్రొటెక్షన్కి 0.5 వ్యాట్స్ దానికి ఎంత కరెంట్ కావాలో అంతే కరెంటే మనం తీసుకోవాలి, అంతే పవర్ అంతే మనము వోల్టేజ్ కూడా ఇవ్వాలి. ఎక్కువ ఇచ్చేది కాల్చేది ఇలాంటివన్నీ చేయరాదు. అంటే మనం ప్రొటెక్ట్ చేయాలి మన సర్క్యూట్ని. సో ఇది మన గివెన్ సర్క్యూట్ అండి. ఓకే, ఇది మన గివెన్ సర్క్యూట్. ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్ ఏంటి, ఏది మనకి ఓవర్ హీట్ అవుతుంది అంటున్నాడు. ఓవర్ హీట్ అంటే ఏంటి, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మీకు తెలియాలి. బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఓవర్ హీట్ అంటే మీనింగ్ ఏంటి? ఓవర్ హీట్ అంటే నథింగ్ బట్ కరెంట్. కరెంట్ కరెంట్ ఎక్కువగా ఉందంటే ఏమవుతుంది, టెంపరేచర్ ఎక్కువైపోతుంది, హీట్ అవుతుంది అనమాట. ఓకే, కరెంట్ ఎక్కువ ఎప్పుడైతుంది, I = V/R. మన ఫార్ములా తీసుకున్నామంటే ఏంది ఇది, ఓమ్స్ లా. ఇక్కడ చూడండి, ఈ I = V/R మీరు తీసుకున్నారంటే ఓకే, ఫస్ట్ మనం ఒక్కొక్క రెసిస్టర్ వాల్యూ వేసి చెక్ చేస్తామంట. ఫస్ట్ ఏది 33 ఓమ్స్. 33 ఓమ్స్కి మనకు కరెంట్ ఎంత వెళ్తుంది, 33 ఓమ్ రెసిస్టర్లో కరెంట్ ఎంత వెళ్తుంది. వోల్టేజ్ వచ్చేసి ఎంత, 12 volts, అది ఫిక్స్ ఉంది. V/R ఎంత అండి, R వచ్చేసి 33 ఓమ్స్. ఇది ఒకటి ఇంత యాంప్స్. ఇంకోటి 330 ఓమ్స్కి చూసామంట. ఇప్పుడు 330 ఓమ్స్కి ఎంత వెళ్తుంది, 12 volts సేమ్ ఉంది, 330 ఓమ్స్ ఉంది. దీన్ని నేను ఇప్పుడు 12/333 × 1/10 అని రాయొచ్చు. అంటే మీరు కంపేర్ చేసుకున్నారంటే సింపుల్గా ఓకే, I33 ఓమ్స్ మరి I330 ఓమ్స్ రెండు తీసుకున్నారంటే ఇది 12/3. దీన్ని ఎక్స్ అని తీసుకుందాం మనం. ఓకే, ఏంది ఎక్స్, ఇది ఏంది ఎక్స్ × 1/10. ఓకే, ఇది వచ్చేసి ఎక్స్, ఇది వచ్చేసి ఎక్స్ × 1/10 అంటే ఏందవుతుంది, x/x × 10. ఓకే, x క్యాన్సిల్ అయిపోతుంది, 10 ఒకటే మిగిలింది. అంటే ఏంది మీనింగ్, ఇప్పుడు చూడండి, I33 = 10 times of I330 ఓమ్స్. అంటే మీరు ఈ ఈక్వేషన్ చూస్తే మీకు ఏం తెలుస్తుంది, కరెంట్ మనకి 33 ఓమ్స్లో ఏం వెళ్తుంది, అది 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. కరెంట్ గోయింగ్ ఇన్ 330 ఓమ్స్ కన్నా 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇది 33 ఓమ్స్లో వెళ్ళే కరెంటు. సో అందుకే మనం ఏమంటాము, 33 వచ్చేసి ఓవర్ హీట్ ఎక్కువ అవుతుంది కంపేరింగ్ టు 330 ఓమ్ రెసిస్టర్. సో అందుకే 33 ఓమ్స్ మనకి ఓవర్ హీట్ అవుతుంది, కరెంట్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఓవర్ హీట్ ఎక్కువ అవుతుంది. మీరు సింపుల్ కూడా చూసుకోవచ్చు, I = V/R అంటే రెసిస్టెన్స్ మీకు ఎక్కడ తక్కువ ఉంటుంది అక్కడ కరెంట్ ఎక్కువ ఉంటుంది. సో 33 ఓమ్స్లో కరెంట్ ఎక్కువ, డైరెక్ట్గా మీరు 33 అని టిక్ చేయొచ్చిండి. కానీ నేనేం చేశాను, మీకు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దానివల్ల నేను ఈ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఓకే, అండ్ 330 ఓమ్స్ అయితే లెస్ ఓవర్ హీట్ అవుతుంది కానీ లెస్ ఓవర్ హీట్ కంపేర్ టు 33 kV. బోత్ అంటే అయ్యే ఛాన్స్ లేదు, నైదర్ ఆఫ్ ది రెసిస్టర్ అనేది రాంగ్. ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ జనరల్ 0.0025 వాట్ని మనం ఎలా రాస్తాము, గివన్ వాల్యూ ఏమి 0.2025 వాట్స్ని ఎలా రాయాలి చూడండి. దీనికి సింపుల్గా చెప్తాను నేను, మనకి పాయింట్ తర్వాత ఎన్ని ఉంటాయో అన్ని జీరోస్ వేసుకోవాలి. ఫస్ట్ నంబర్ రాసుకోండి, × 10⁻⁻⁴. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని రాసుకున్నారంటే 250. ఈ 10⁻⁻⁴ అంటే ఏంది, డివైడెడ్ బై 1000 అని మీనింగ్. ఓకే, డివైడెడ్ బై 1000 కాదు, 4 zeros. సో ఇప్పుడు దీన్ని నేను ఓకే 3 zeros మాత్రమే పక్కన పెట్టుకుంటాను. 25/10 × 10⁻⁻³ రాచా. ఇప్పుడు దీన్ని 2.5 × 10⁻⁻³ ఇది నేను రాయొచ్చు. 2.5 mW ఎక్కడ ఉందా, లేదే, ఆన్సర్ లేదు. సో 2.5 mW లేదన్నప్పుడు దీన్ని మీరు 2500 × 10⁻⁻6 అని రాయొచ్చు. ఎందుకంటే -6 నుంచి డివైడ్ చేశారంటే ఏమవుతుంది, 4 zeros వెళ్ళిపోతాయి, డాట్ వస్తుంది, 2 zeros షిఫ్ట్ అవుతాయి. సో 0.0025ని మీరు ఎయిదర్ 2500 మైక్రోవాట్స్ అని రాయొచ్చు, లేకపోతే
లేకపోతే ఎంత అని రాయొచ్చు 2.5 మిల్లీవాట్స్ అన్న రాయొచ్చు. కానీ దీంట్లో మీకు ఓకే సో ఇంత రాయొచ్చు గైస్. ఓకే సింపుల్. సో దట్స్ ఇట్ అబౌట్ టుడేస్ క్లాస్ గైస్. ఇంకా వేరే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే దయచేసి మీరు ఈ నంబర్కి సెండ్ చేయండి. ఓకే ఈ నంబర్కి వాట్సాప్ చేయండి, నేను ఆ క్వశ్చన్ సాల్వ్ చేసి మీకు వేస్తాను గైస్. ఓకే సో ఇంత చెప్పాను అండ్ మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే దయచేసి లైక్ చేయండి. అండ్ అంతా మన కొత్త సబ్స్క్రైబర్స్కి చెప్తే ఒకే ఒక మాట ఏమంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ఇంకా నేను చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను. మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి మీ వెనకాలే ఉంటాను. ఓకే అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ గైస్. బాగా ప్రిపేర్ చేసుకోండి అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే థ్యాంక్ యూ.